రాజకీయంగా తనను ఎదుర్కోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఆరోపించారు. తనను ఎదుర్కొనే దమ్ము రెండు పార్టీలకు లేదని తెగేసి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డులో పర్యటించిన ఆయన స్థానికులు ఘనస్వాగతం పలికారు. ప్రజలే తన వెన్నంటి ఉండి నడిపిస్తున్నారని, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని అన్నారు. ఇక దేశంలోనే కావలి నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతానని చెబుతున్న సుధాకర్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినప్పటికీ ప్రజల పక్షాన తాను పోరాటం చేస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపొంది తీరుతానని ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కావలి పట్టణంలోని 18వ వార్డులో ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మా పసుపులేటి సుధాకర్ గారు ఈరోజు మీ వార్డుకు వచ్చారు, ఎలా ఉంది ఇక్కడ? మా వార్డు వాళ్ళు మాత్రం సార్ అందరు వార్డు వాళ్ళ గురించి అయితే మనం చెప్పలేం. 18 వార్డు అంటే ఎంతోమంది ఉన్నారు. కానీ ఇప్పుడు మా తుఫాను జంగాల కాలనీలో ఉండే జంగాల కాలనీ వాసులు మొత్తం సార్కే మేము మాత్రం సార్ని నమ్మినాం. సార్ని మెజారిటీతో పసుపులేటి సుధాకర్ సార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి పసుపులేటి సుధాకర్ సార్ని మేము భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పని మేము వార్డు ప్రజలందరూ మా తుఫాను జంగాల కాలనీ ప్రజలందరూ మేము నిర్ణయించుకున్నాం. సార్ మీరు చెప్పండి సార్, అంటే ఇవాళ 18 వార్డే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటనలు చేస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ఏం చెప్తున్నారు? ప్రజల నుంచి చాలా భారీ స్పందన ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ పరిపాలన గురించి విసిగి చెందిపోయి ఉన్నారు. నేను ఎక్కడ ఏ వార్డులోకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే స్వతంత్ర అభ్యర్థిగా వీళ్ళిద్దరూ ప్రజలు చెప్తున్న మాటని నేను మీకు చెప్తా ఉన్నాను. ఒకరు దొంగ, ఒకరు గజ దొంగ. కాబట్టి వాళ్ళకి వేసే క్వశ్చన్ లేదు. నీకు ఎంతో మంచి పనులు చేస్తున్నారు, మీకే ఓటేస్తామన్నా. స్వతంత్ర అభ్యర్థి అయితే నీకు గుర్తొచ్చేదాకా చూసి ఎతికి మరి నీకు ఓటేస్తామని చెప్పని ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా చెప్తా ఉన్నారు. అంటే ఒకవైపు వైసీపీ నుంచి కానీ, మరోవైపు టీడీపీ నుంచి కానీ మీ మీద కొన్ని ప్రచారాలు కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి, దుష్ప్రచారాలు చేస్తున్నారని మీ కార్యకర్తలు చెప్తున్నారు. ఆ ప్రచారాలను మీరు ఏం తిప్పికొట్టబోతున్నారు? ప్రచారం ఇంకెంత చేస్తే కూడా రేపు ఎల్లుండి 2 రోజులు ప్రచారం చేస్తారు. అంతకు మించి ప్రచారం చేయలేదు. ఏం చేస్తారు నా గురించి ప్రచారం అంటే, ఈయన నామినేషన్ విత్డ్రా చేపిస్తాము, ఈయన ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతారని చెప్పి నా గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. నన్ను నామినేషన్ విత్డ్రా చేపించే దమ్ము, ధైర్యం ఎవడు లేడు, ఇంకా ఇంత పుట్టలేదు కూడా ఇంకా. ఎందుకంటే నేను స్వతంత్రంగా స్వయం కృషితో ఎదిగినటువంటి వాడిని. ఎవరికి ఇక్కడ కొంతమంది అగ్రవర్ణాలు ఉన్నాయి, ఎవరు డబ్బులు ఇస్తే వాడు పక్కన వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు డబ్బు ఇస్తే ఎవడు పదవి ఇస్తే వాడి తోట వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సుధాకర్ అలాంటి వాడు కాదు. మాట ఇస్తే మడుని తిప్పకుండా పనిచేసేటువంటి వ్యక్తి. ఎవడి బుడ్డ బెదిరింపులకి భయపడేవాడిని కాదు. ఎందుకంటే ఇక్కడ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 95% ఉన్నారు. నా జాతి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీ వాళ్ళంతా కూడా వాళ్ళు ఓటేస్తే గెలుస్తాం తప్ప ఈ పార్టీలు బుడ్డ బెదిరింపులు బెదిరిస్తే పైపడి పారిపోయేవాడిని కాదు. వీళ్ళందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్నా, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎదురుగా గెలుపు నిలబడి గెలవాలి. కానీ మేము విత్డ్రా చేపిస్తాం, అది చేపిస్తాం, ఇది చేపిస్తాం అని పనికి మాలిన మాటలు, సిగ్గుమాలిన మాటలు, సిగ్గుచేటి మాటలు మాట్లాడొద్దని నేను హెచ్చరిస్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా. ఎందుకంటే దమ్ము ఉంటే స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడిన కదా, మీరు ఎదుర్కోండి. కానీ ఇలాంటి పనికి మాలిన ప్రచారాలు చేయటం మానుకోండి అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. చివరిగా మహిళలకి ఏం చెప్పబోతున్నారు సార్? మహిళలకి నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఏమీ లేదంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు. వాళ్ళందరికీ వాళ్ళ కష్ట సుఖాలు నాకు తెలుసు, నా కష్ట సుఖాలు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళే స్వతంత్రంగా మా అన్నను గెలిపించుకుంటే మా తోడబుట్టినాడు మాకు అన్నీ చేస్తాడని చెప్పని వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా. అదేవిధంగా నేను గెలిచిన తర్వాత ఆ ఆడబిడ్డలందరూ కూడా నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా, నా తోడబుట్టిన అక్కజల్లందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చెప్పండమ్మా, ఏంటి ఇవాళ పసుపులేటి సుధాకర్ గారు పర్యటన చేస్తున్నారు? మీరు ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఇక్కడ కొంతమంది నేతలను చూస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? సార్ మేమందరం వీధి వ్యాపారం చేసుకునేవాళ్ళు సార్. ఊరు పోయి గాజులు, పూసలు అలాంటివి అమ్ముకునేవాళ్ళం. మాకు ఏదన్నా చేయూత పని, ఇక్కడ ఏదన్నా చిన్న కంపెనీ పెట్టి మహిళలందరికీ ఏదన్నా పని అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా కావలి నుంచి.